మస్తు వెలిగిపోయినాయి. సంక్రాంతి పండుగ అంటే మామూలుగా ఉంటుందా? మూడొద్దులు మస్తు సంబరంగా చేసుకుంటారు. తొలుత నాడేమో ఆడోళ్ళు ముగ్గులు వేసుకుంటే, రెండో నాడు మొగోళ్ళు పెగ్గులు వేసుకుంటారు. రెండో నాడు తాగింది తలకాయకు పడితే అది దిగాలని మూడో నాడు ఇంకోటి వేసుకుంటారు. తునకల కూర అంచుకు పెట్టుకొని ముక్కలు కొరుక్కుంటా సుక్క మింగుతారు. నిన్న మొన్న పండుగల ముచ్చట్లు చెప్పుకున్నాం కానీ ఇక ఇవాళ సుక్క ముక్క సంగతి ఏందో అరుచుకొని వద్దాం పారి. ఏహే ఎక్కడిది పండగ జోలంతా ఊళ్ళ మీదనే ఉన్నది పోండ్రి. పొద్దు పొద్దుగాల లేసుడు, సోపతి గాండ్ల నెంబడేసుకుని తాళ్ళకు పోవుడు, గౌడన్న కిందికి దించిన కళ్ళు గట్టిగా 2 పట్లు పట్టుడు. పండగ పేరు మీద పట్టణాలు వదిలిపెట్టి పల్లెలు బయట వాళ్ళందరిది ఇదే పని. ఇక ఈ తమ్ముడిని చూడలే గౌడన్న లొట్టితోని కళ్ళు వంపుతుంటే డొప్ప బయట గుంజుతున్నాడు. గుంజుసింటూ గుంజు కడుపు నిండా గుంజాలే. ఇక ఈ అన్నని చూడలే అలా సోపతి గాడు బాటెలతోని కళ్ళు ఒప్పుతుంటే ఆకు బయట లొట్టలు వేసుకుంటున్నాడు. ఏహే ఎప్పుడు తాగే మందేనా ఇంత కళ్ళు చప్పరిద్దామనుకొని లొట్లు గుంజుతున్నారు అన్నట్టు. కళ్ళు ఒకటేనా మందు కొట్లకు కూడా గిరాకీ గట్టిగానే ఉన్నది పండుగ పేరు మీద. ఏపీలనైతే మందు బాబులకు తిప్పలు కావద్దని మందు సీసాల మీద రేట్లు కూడా తగ్గించారు సర్కారు వాళ్ళు. కోటలు ఎంతో ఎరికేనా ఉత్త 99 రూపాయలే. పండుగకు 2 కిలోల యాడ కూర తెస్తే మెత్తడిదంతా ఇంట్లకు పొట్ట పేగులైన కళ్ళులకు మందులకు. మరి ముక్కలేంది సుక్క దిగదాయే ఏం చేస్తారు గాని. ప్రకాశం జిల్లాలో ఉన్న సింగరాయి కొండల మందు కొట్టు నడిపించేటి అన్నలకు ఉత్తమ కస్టమర్ల మీద ఎక్కలేని పాయలం ఉన్నట్టున్నది చూస్తుంటే. ఎవరిని నారాజు చేయొద్దని పొద్దుగాలనే దుకాణం తెరిచిల్లు. లెక్కకైతే 10ంటికి తెలవాలి కానీ వీళ్ళు తెల్లారితాలకి 6ంటికే తెరిచిల్లాట. మరి అక్కడ మందు శాఖ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు అయినా వాళ్ళకు తెలవకుంటే ఉంటది తీయాలి. ఇటు ఆబ్కాలోళ్ళు కూడా అంతే. పండగ పూట పలానా మాలు లేదనేటి మాట రానియకుండా అన్ని బ్రాండ్లు దింపారు డిపోలకేంచి. ఇంట్లో తాగేటోళ్ళు ఇంట్లో, బయట తాగేటోళ్ళు బయట, మందు కొట్లల్లో కూర్చొని తాగేటోళ్ళు మందు కొట్లల్లా. కుమ్ముడు పోండ్రి. ఏదున్నా ఈ ఏడు సంక్రాంతి పండుగకు దావతులు. ఇక భుజారం అయిపోతే బేస్తారంకేంచి మళ్ళా ఉడుకుల పలుకులేనాయే. అందుకే ఇక పురుసత్తుగా పండుగ చేసుకుంటున్నారు కావచ్చు ఈ 3 సంది మనోళ్ళు.